మా అత్తయ్య చెప్పిన కథలు విత్ రమ్య. రాజు ఆ పేదవాడిని బంధించిన తరువాత ఒక పెద్ద చీమల పుట్టకి కట్టి బంధిస్తారు. కానీ ఆ పేదవాడు ఎంత పుణ్యం చేశాడో, ఒక చీమ కూడా అతన్ని కుట్టకుండా అక్కడి నుంచి అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ పాముని తలుచుకుంటాడు. ఆ పాము వచ్చి, ఏమి నాయనా, ఏం జరిగింది అని అడుగుతుంది. పాముకి జరిగినదంతా చెప్పేలోపే, సరే నేను చెప్పినట్టు చెయ్యు అని పాము చెప్తుంది. నేను ఆ రాజుకి ఇంకో కూతురు ఉంది కదా, నేను ఆమెని కాటు వేస్తాను. ఏ వైద్యుడు కూడా ఆమెను రక్షించలేడు. అలా అని ఆమెను చనిపోనివ్వను. నువ్వు వెళ్ళి కాపాడితేనే ఆమె బ్రతుకుతుంది అని చెప్పి పాము వెళ్ళిపోతుంది. ఇంతలో రాజు తన కూతురిని ఎవరైతే కాపాడుతారో, నా ఈ సగ రాజ్యాన్ని నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని దండోరా వేస్తాడు. అప్పుడు ఆ పేదవాడికి కాపలాగా ఉన్న భటులు ఆ విషయాన్ని చర్చించుకుంటారు. ఇంతలో ఆ పేదవాడు, నేను ఆ యువరాణిని బ్రతికించగలను అని చెప్తాడు. ఆ భటులు అదే విషయాన్ని రాజుగారికి చెప్తారు. ఆ రాజు ఆ పేదవాడిని పిలిపించి తన కూతుర్ని బ్రతికించమంటాడు. అప్పుడు ఆ పేదవాడు మణిని తీసుకొని ఆ రాణిని మంత్రించి బతికిస్తాడు. అప్పుడు రాజు తన ఇచ్చిన మాట ప్రకారం తన రాజ్యాన్ని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ ఊరి రాజ్య బాధ్యతలు కూడా అప్పచెప్పి రాజుగా పట్టాభిషేకం చేయిస్తాడు. ఒకరోజు రాజు మామ ఇలా అంటాడు, అల్లుడు, నువ్వు అలా వేటకు వెళ్ళిరా అని పంపుతాడు. అలా అడవిలోకి వెళ్ళగా తను బాధపడుతూ, నేను ఏ జీవిని హింసించలేను, ఏ జీవి ప్రాణం కూడా తీయలేను, నన్ను మా మామగారు వేటకు పంపారు ఎలా అని బాధతో కోతిని తలుచుకుంటాడు. అప్పుడు కోతి వచ్చి, ఎందుకు నాయనా తలుచావు అని అడుగుతుంది. అప్పుడు జరిగినది చెప్పి, నేను ఏ జీవిని చంపలేను, ఎలా వెళ్ళాలి, నా ముఖం ఎలా చూపించాలి ఆయనకు అని అడుగుతాడు. అప్పుడు కోతి ఒక మహిమ కలిగిన మామిడి పండును ఇస్తుంది. ఆ పండును తీసుకొని రాజు తన మామ అత్త దగ్గరికి వెళ్ళి ఆ పండు ఇచ్చి తినమని అంటాడు. అప్పుడు ఆ అత్త మామ ఇద్దరు యవ్వనంగా మారిపోతారు. విచిత్రంగా అందరూ ఒకరినొకరు చూసుకొని, అల్లుడు, నువ్వు కూడా ఈ అడవికి వెళ్ళి మళ్ళీ పండు తెచ్చుకో, నువ్వు నా కూతురు ఇంకా యవ్వనంగా అవుతారు అని చెప్పగా మామ మాటను కొట్టలేక మళ్ళీ అడవికి వెళ్ళి కోతిని మళ్ళీ పండు ఇమ్మని అడుగుతాడు. అప్పుడు కోతి ఇలా అంటుంది, అయ్యో రాజా, నాకు ఆ పండు లక్ష్మణస్వామి ఇచ్చాడు అని చెప్పగా, సరే పద అని కోతి ఆ రాజుని తీసుకుని లక్ష్మణస్వామి దగ్గరికి వెళతారు. లక్ష్మణస్వామి పండు అడగగా, నాకు ఆ మామిడి పండు నా వదిన సీతమ్మ తల్లి ఇచ్చింది అని చెప్పి సీతమ్మ తల్లి దగ్గరకు లక్ష్మణస్వామి తీసుకువెళ్తాడు. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అడగగా, నాకు పతిదేవుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి ఇచ్చారు అని చెప్తుంది. అప్పుడు సీతమ్మ తల్లి రాజుని శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ రాజు, స్వామి, నాకు ఆ మహిమగల మామిడి పండు ప్రసాదించండి అని అడగగా శ్రీరామచంద్రమూర్తి, అదిగో నీకు కావలసిన పండు ఆ చెట్ల వెనుక కోటలో ఉంది, చూడు అని చెప్పగా రాజు చూసేసరికి చనిపోయిన తన భార్య కొడుకు ఉంటారు. అప్పుడు ఆ రాజు ఆనందంతో తన భార్యను కొడుకును ప్రేమతో పట్టుకొని ఉండగా శ్రీరామచంద్రమూర్తి ఇలా అంటారు, నాయనా, నీవు చేసిన మంచి పనుల వలన ఈరోజు నీకు బ్రతికుండగానే వైకుంఠాన్ని చేరుకునే పుణ్య ఫలితం దక్కింది అని చెప్తారు. స్వార్థంగా ఉన్న నీ తమ్ముడు తన భార్య నరకంలో చిత్రహింసలు పడుతున్నారు అని చెప్తారు. అప్పుడు తమ్ముడి మీద ప్రేమతో తన పుణ్యాన్ని తన తమ్ముడికి ఇచ్చి నరకం నుంచి తప్పిస్తాడు. శ్రీరామచంద్రమూర్తి ఇలా చెప్తారు. ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నిజమైన ధనం మనం చేసే మంచి పనులే, అవి మనల్ని ఎప్పటికీ కాపాడుతాయి అని చెప్తారు.
ఇలా పుణ్య ఫలితం కథ సుఖాంతం అవుతుంది. ఈ స్టోరీ నచ్చిందా? అయితే మర్చిపోకుండా జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే కొత్త కథ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.